అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వాట్స్. ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ టైం నేను కంటైనర్ హోమ్ చేసినప్పుడు మీ అందరికి నా కబోర్డ్ టూర్ కూడా చేసి చూపిస్తా అని చెప్పాను కదా. సో ఈ రోజు వీడియో కబోర్డ్ టూర్ అన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నా కబోర్డ్స్ లో నేను ఏమేం పెట్టుకున్నానో మీకు అన్ని క్లారిటీగా చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కబోర్డ్ లోని మనకి ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ రో మాత్రం మా హస్బెండ్ కి ఇచ్చేసాను. సో ఈ రోలో తనకి ఎక్కువ కలెక్షన్ ఏం ఉండదు కాబట్టి ఇక్కడ ఓన్లీ కుర్తా సెట్స్ మాత్రం పెట్టుకున్నాడు. ఫెస్టివల్స్ కి వస్తాం కాబట్టి అప్పుడు వేసుకోవడానికి కుర్తా సెట్స్ అన్ని ఇక్కడే పెట్టేసుకున్నాడు. సో ఈ ఒక్క రో మాత్రం మా హస్బెండ్ కి ఇచ్చేసాను. నెక్స్ట్ ఏమొచ్చి ఇది మొత్తం శారీస్ అన్నమాట. నా శారీ కలెక్షన్స్ అన్ని ఇక్కడే పెట్టేసుకున్నాను. ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాను శారీస్ కోసం, మనకి ఈజీగా ఉంటది కాబట్టి. సో ఒక్కొక్క శారీ ఇది లోపల పెట్టేసి ఇలా కవర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా నా పట్టు శారీ కలెక్షన్ మొత్తం ఈ కిందన ఇలా పెట్టేసుకున్నాను. ఈ పెద్ద బ్యాగ్ లోని పట్టు శారీస్ అన్ని 1 by 1 ఇలా పెట్టేసుకున్నాను క్లమ్జీ అవ్వకుండా. ఇక్కడ ఇందులో ఏమొచ్చి నా పెళ్లి కలెక్షన్ ఎక్కువ ఉంటది. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ నా పెళ్లి కలెక్షన్ మొత్తం మీకు చూపించేస్తాను. ఇంకా కిందన వచ్చేసి మా హస్బెండ్ సూట్ అనమాట, రిసెప్షన్ కి యూజ్ చేసింది. సో ఫస్ట్ కబోర్డ్ ఇది. నెక్స్ట్ కబోర్డ్ లోని ఇక్కడేమొచ్చి బ్లౌజెస్ అన్ని ఇలా పెట్టేసుకున్నాను, ఈజీగా దొరుకుతాయి అనేసి. ఇక్కడేమొచ్చి కాటన్ చుడీదార్, ఇంకా ఇవన్నీ చుడీదార్ కలెక్షన్స్ మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాను సెకండ్ రోడ్ లో. కిందకు వచ్చేసరికి మనకి జీన్స్, నెక్స్ట్ ఏమొచ్చి దుపట్టా, లెగ్గిన్స్ అన్ని ఈ కిందన పెట్టేసుకున్నాను. ఆ కిందన ఏమొచ్చి నైట్ వేర్ అన్నమాట. ఇది నా సెకండ్ కబోర్డ్. ఈ కబోర్డ్ లోని ఇక్కడ మొత్తం జంప్ సూట్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏమొచ్చి స్కర్ట్స్, షార్ట్ స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ మొత్తం టాప్స్, జీన్స్ కి స్కర్ట్స్ కి యూస్ చేసే టాప్స్ అన్ని ఇలా పెట్టేసుకున్నాను. ఈ కింద వచ్చేసరికి మనకి వింటర్ కలెక్షన్ మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాను. టీ షర్ట్స్, ఇంకా జాకెట్స్ అవన్నీ. ఆ కిందన కూడా జాకెట్స్, ఇంక ఇవన్నీ షార్ట్ జీన్స్ ఉంటాయి కదా షార్ట్స్, అవన్నీ కిందన పెట్టేసుకున్నాను. ఇది థర్డ్ కబోర్డ్. ఇంకా ఈ కబోర్డ్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం నా బ్యాంగిల్స్ బాక్సెస్ పెట్టేసుకున్నాను. ఇది మొత్తం నా జ్యువెలరీ కలెక్షన్స్ మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇదేమొచ్చి ఫ్రాక్ కలెక్షన్ అనమాట. ఇవేమో లాంగ్ ఫ్రాక్స్, ఇవేమొచ్చి మీడియం ఫ్రాక్స్, ఇవేమొచ్చి పార్టీ వేర్ కలెక్షన్ మొత్తం ఫ్రాక్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా కిందన టవల్స్, ఇంకా ఉంటాయి కదా కొన్ని క్లాత్స్ అలాంటివన్నీ ఈ కిందన. ఇంకా ఈ బ్యాగ్ లోనేమొచ్చి కవర్స్ సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ కింద కబోర్డ్ లో ఏమొచ్చి ఏమున్నాయి నాకు కూడా తెలీదు, చూసి చెప్తా. ఆల్బమ్స్, ఓల్డ్ ఆల్బమ్స్ మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాం కిందన కబోర్డ్ లోని. ఇంకా కొన్ని బ్యాగ్స్ అలాంటివి అక్కడ పెట్టేసుకున్నాం. సో ఇది నా బెడ్రూమ్ కబోర్డ్స్. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్ లో కబోర్డ్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఏం సెట్ చేసుకోలేదు. నార్మల్ గా కొన్ని ఐటమ్స్ అయితే హెయిర్ ఎక్స్టెన్షన్స్ అట్లాంటివన్నీ పెట్టేసుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి మాయిశ్చర్, సన్ స్క్రీన్, వ్యాజ్లిన్ అలాంటివన్నీ పెట్టేసుకున్నాను. ఈ కిందన వచ్చి స్ట్రైట్నర్, హెయిర్ డ్రైయర్ అన్ని ఈ కిందన పెట్టేసుకున్నాను. సో బెడ్రూమ్ కబోర్డ్స్ లోని ఇవి మాత్రమే పెట్టుకున్నాను. మా హస్బెండ్ కి ఎందుకు ఒకటే ఇచ్చాను రో అంటే, తనకి ఇక్కడ కలెక్షన్ ఎక్కువ ఏమి ఉండదు. ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రెడిషనల్ కుర్తాస్ వేసుకుంటాడు కాబట్టి ఆ ఒక కబోర్డ్ తనకి సరిపోద్దని ఆ ఒకటి మాత్రమే ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా హాల్లోని నా బ్యాగ్స్, ఇంకా చెప్పల్స్ అవన్నీ హాల్లో ఉన్న కబోర్డ్ లో పెట్టాను. అది కూడా మీకు చూపించేస్తాను, వచ్చేయండి. నెక్స్ట్ ఇంకా టీవీ కిందన కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కబోర్డ్స్ దగ్గర ఏమొచ్చి ఈ పైన నా హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేసుకున్నాను. ఇది మొత్తం హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. ఇది నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అన్నిటికన్నా. ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ అన్ని ఇలా పెట్టేసుకున్నాను. కిందన మొత్తం చెప్పల్స్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఫ్లాట్స్, ఇంకా హీల్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈ కబోర్డ్స్ ఏమొచ్చి ఈ పైన మొత్తం
మనకి డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. దివాళీకి క్రిస్మస్ కి సంబంధించినవన్నీ డెకరేషన్ ఐటమ్స్ మొత్తం పైన పెట్టేసుకున్నాను. కిందన వచ్చేసరికి షూ ఇంకా బూట్స్ మొత్తం ఈ కిందన పెట్టేసుకున్నాను. సో ఇది ఇక్కడ కబోర్డ్ డోర్. సో ఇంకా నా లెహంగా కలెక్షన్ కూడా ఉంది, కానీ ఇక్కడ ఈ కబోర్డ్స్ సరిపోవట్లేదని నేను బెడ్ కింద కబోర్డ్స్ చెప్పించుకున్నాను. ఎందుకంటే మన లెహంగాస్ అన్నీ ఒక్కొక్కటి ఇంత ఉంటుంది కాబట్టి స్పేస్ మొత్తం అదే ఆక్యుపై చేసుకుంటుందని ఇక్కడ నుంచి తీసేసి మొత్తం ఆ కబోర్డ్స్లో పెట్టేస్తాను, బెడ్ కింద ఉన్న కబోర్డ్స్లో. నేను మళ్ళీ నెక్స్ట్ టైం శారీ కలెక్షన్స్ అన్నీ ఒక వీడియో అండ్ నా లెహంగా కలెక్షన్ మొత్తం ఒక వీడియో చేస్తాను క్లారిటీగా. సో ఇప్పుడైతే నా కబోర్డ్స్ మొత్తం ఇదే.